ఈ రోజున వాక్యం అందరికీ వచ్చు, వాక్యం అందరికీ తెలుసు, కానీ ఏం చేయట్లేదు? గైకొనట్లా. నువ్వు గైకొనడం ద్వారా, వాక్యాన్ని గైకొనడం ద్వారా దేవునిని ప్రేమిస్తావు. దేవుని ప్రేమించడం ద్వారా నీ హృదయంలో దేవుడు నివాసం ఉంటాడు. నేను తల్లి గర్భంలో, అంటే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు 6వ నెలలో 7వ నెలలో ఉన్నప్పుడు బహుశా మా నాన్న చనిపోతూ వచ్చారు. మా అమ్మకు చాలా చిన్న వయసు, 10వ తరగతి అయిపోయిన తర్వాత వెంటనే వివాహం చేస్తూ వచ్చారు. చాలా చిన్న వయసులోనే ఆ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఆ ఇంట్లో ఇంకా, అంటే నాన్న చనిపోయిన తర్వాత అక్కడికి మరలా తీసుకువెళ్లకుండా ఇక్కడ ఒక హాస్పిటల్లో ఉంచి, మిగిలినటువంటి 4 నెలలు చిలకలూరుపేటలో ఒక హాస్పిటల్లో ఉంచి, అలాగ నేను డెలివరీ అయ్యేంత వరకు కూడా వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత దైవజనులు యోహాన్ గారు వారి ఆలోచనలను బట్టి ఆ దినాల్లో మరలా మా అమ్మకు వివాహం చేయటం జరిగింది. అయితే నన్ను మాత్రము అమ్మమ్మ తాతయ్యలు వారే పెంచుకుంటూ వచ్చారు. వారే నాకు ఈ రోజుకి నేను అమ్మా నాన్న అని అమ్మమ్మ తాతయ్యని పిలుస్తాను. మా అమ్మని కూడా అమ్మ అని ఎప్పుడు పిలవను, అమ్మమ్మ తాతయ్యలే అమ్మా నాన్న. అట్లా వారు చిన్నతనం నుండి నేను అక్కడ పెరగటం జరిగింది. మా అమ్మమ్మ ఎక్కువగా పరిచర్యలో ఉంటుంది. ఆ కారణం బట్టి ఎక్కువ దేవుని మందిరంలో ఉండటానికి దేవుడు నాకు అవకాశం కలుగజేస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి మందిరము, సండే స్కూలు, పాటలు, వాక్యము ఇవన్నీ కూడా అలవాటైనటువంటి వాతావరణంలో నేను పెరుగుతూ వచ్చిన్నాను. కాలము గడిచే కొద్దీ బయట ఎక్కువగా విషయాలు తెలుసుకోకుండా, అంటే లోకముకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లోనే వారు నన్ను ఉంచుతూ వచ్చారు, మందిరానికి, ఇంటికి. చిన్నప్పటి నుంచి నేను ఆడుకోవడానికి కూడా ఎక్కువ బయటికి వెళ్ళేవాడిని కాదు. చిన్న వయసులో మా ఆటలు ఏంటంటే, మా అమ్మకి వివాహం చేసిన తర్వాత మరలా చెల్లి పుట్టింది. మా చెల్లి ఎప్పుడైనా సెలవులకు వస్తే మేము ఆటలు ఆడుకునేవాళ్ళం. ఏం ఆటలు ఆడుకునేవాళ్ళం అంటే, ఒక స్టూల్ పెట్టుకొని ఒక దాని మీద ఒక క్లాత్ వేసి, ఒక పాటల పుస్తకం, ఒక బైబిల్ పెట్టుకొని నేను మా పాటలు పాడుకోవటము, వాక్యము ఏదైతే మేము సండే స్కూల్లో వింటామో ఆ వాక్యం నేను చెప్తా ఉంటే మా చెల్లి కూర్చొని వింటా ఉండేది. మా ఆటలు ఏంటి అంటే 6వ తరగతి 5వ తరగతి వరకు కూడా. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు, పెద్ద ఆవిడ. ఆమె మంచి విశ్వాసి. నేను ప్రార్థన చేయడం ప్రారంభించగానే ఆమె కూడా వచ్చి కూర్చునేది. మా చెల్లి, మా అమ్మమ్మ అలా వాళ్ళిద్దరికి వాకింగ్ చెప్పటము, 2 బిస్కెట్లు తెచ్చుకొని ఆ బిస్కెట్లు రొట్టె అనుకొని ఏదైతే మేము మందిరంలో చూస్తామో అదే విషయాలను అక్కడ చేయటం, అట్లా నా బాల్యం అంతా కూడా గడిచిపోతూ వచ్చింది. ఎంత జ్ఞానము దేవుడు నాకు ఇస్తూ వచ్చాడంటే, 5th క్లాస్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు నాతో మాట్లాడిన మొదటి మాట నాకు బాగా గుర్తు, జెఫన్యా 3:16, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. 5th క్లాస్లో మేము అప్పుడు పరిచర్య కొరకు వలపర్ల, మాటూరులో ఉండేవాళ్ళము. మాటూరు నుంచి వలపర్ల సాయంత్రము సువార్త కొరకు వెళ్ళేవాళ్ళం. మా పెద్ద మామయ్య ఆయన సేవకుడు. ఒకరోజు ఆదివారం ఆయన రావటం ఆలస్యమైనప్పుడు వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. పెద్దవాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా అనుభవము, అంటే వచ్చి ధైర్యంగా వాక్యం చెప్పేంత అనుభవం లేదు. ఆ సమయంలో 5వ తరగతి చదివేటప్పుడు సువార్త కొడుకులో వాక్యం చెప్తూ వచ్చాను. ఊహిస్తారా 5వ తరగతి అంటే 5th క్లాస్. అట్లా దేవుడు మంచిగా తన జ్ఞానంతో వాడుకుంటూ, నాకేం తెలీదు, అంటే రక్షణ అంటే తెలీదు, పాపం అంటే తెలీదు. మరి ఏం వాక్యం చెప్పాను అంటే, నేను ఏదైతే సండే స్కూల్లో వింటూ వచ్చానో అదే వాక్యాన్ని ఒక కథలాగా దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఇలాంటి వాడు అని చెప్పడం జరిగింది. అట్లా రోజులు గడిచిపోతున్న తర్వాత 7th క్లాస్ వరకు నాకు సండే స్కూల్కి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా వాక్యంలో, ధ్యానంలో, తర్వాత ఈ ఆత్మీయంగా ముందుకు వెళ్తూ వచ్చాను. అట్లా రోజులు గడిచిపోయిన తర్వాత మరి 7th క్లాస్లో ఉన్నప్పుడు ప్రభు యొక్క బల్ల అక్కడ వలపూర్లో ప్రారంభించడం జరిగింది. మేము మాటూరు నుంచి ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తుండే వాళ్ళం. 9th క్లాస్ చదివేటప్పుడు మా మామయ్యకి కొంత అనారోగ్యం వచ్చి రాలేకపోయినటువంటి పరిస్థితులు మందిరానికి. 9th క్లాస్ చదివేటప్పుడు వాక్యం చెప్పడానికి ఎవరు లేని పరిస్థితుల్లో ఆరాధన వర్తమానం, బల వర్తమానం చెప్పాను 9th క్లాస్ చదివేటప్పుడు. నిజంగా నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అసలు ఎట్లా దేవుడు నాకు ఆ జ్ఞానం, అట్లా అవకాశం ఇచ్చాడు. నిజంగా పిల్లలు ఎవరైనా వాక్యం చెప్తే పెద్దోళ్ళు ఎవరైనా వింటారా కదా?
అంత ఇంట్రెస్ట్, అంతగా దేవుడు ఆత్మీయంగా తీసుకొచ్చాడు. అయితే వాక్యం చెప్పినటువంటి ఆ తర్వాత వారం 9వ తరగతి చదువుతా ఉన్నాను. జరిగిన పరిస్థితి ఏంటంటే, నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. క్రికెట్ ఆడుతూ ఉన్నాం, మా మాటూరు హై స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటే చాలామంది ఆడుతూ ఉన్నారు. మేము మా ఫ్రెండ్స్ అందరం నుంచొని ఏదో మాట్లాడుకుంటున్నాం. ఎటు నుంచి వచ్చిందో ఒక బాల్ వచ్చింది. నా పక్కన ఉన్నటువంటి అబ్బాయి కూర్చున్నాడు. ఆ బాల్ నేరుగా వచ్చి నాకు కంటికి ముక్కుకి మధ్యలో ఇక్కడ తగిలింది. తగలగానే తల తిప్పడం ప్రారంభించింది. అట్లా తలకాయ వంచగానే ముక్కులో నుంచి బ్లడ్ విపరీతంగా కారిపోయింది. వెళ్ళాను, మొత్తం అంతా వాష్ చేసుకున్నాను, మంచిగా క్రికెట్ ఆడి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి కన్ను ఇంతలావున వాసింది. ఏమైంది అని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు పరీక్ష చేసి, సరే దేవుడు కంటికి తగలకుండా, కంటికి గాయం లేకుండా మధ్యలో తగలటం వల్ల ఏ ప్రమాదం లేదు అని చెప్పి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇస్తూ వచ్చారు. ఆ సమయంలో మా అమ్మ ఒక మాట చెప్పింది ఏంటంటే, దేవుని పని చేసి, దేవుని పరిచర్య చేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఇలాంటి శిక్షనే అనుమతిస్తాడు. ఆ రోజున నేను తీర్మానం చేసుకున్నాను, నేను బ్రతికినంత కాలము ఏ రోజు కూడా నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడను. నేను ఎప్పుడు ఇంకా వాక్యం చెప్పను, నేను ఎప్పుడూ దాని జోలికి వెళ్ళను, నాకు సంబంధమే లేదని చెప్పి దేవునిని విడిచిపెట్టి, అంటే మందిరానికి వెళ్ళటము, ఆదివారం మందిరానికి వెళ్ళటము, మామూలుగా ఆరాధన చేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావటం, అట్లా బాగానే జరిగిపోతూ ఉండేది. మందిరాన్ని విడిచిపెట్టలేదు, కానీ దైవికంగా ఆత్మీయంగా ముందుకు మాత్రం నేను వెళ్ళలేదు. తర్వాత లోకంలోనికి రావటం జరిగింది. ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, రకరకాల పరిస్థితులు. అలాగే నా 10th క్లాస్లో అయితే నేను దేవుడిని విడిచిపెట్టినా దేవుడు నన్ను విడిచిపెట్టల. 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపము. కాబట్టి నా ఆలోచన ఎట్లాగుంటుందంటే, చిన్నప్పటి నుంచి మార్కుల కొరకు ఎప్పుడు చదవకూడదు, మార్కులు అనేటువంటివి యూజ్లెస్. చదివితే మన జ్ఞానం కొరకు చదువుకోవాలి తప్ప మార్కుల కొరకు ఎప్పుడు కూడా చదువుకోకూడదు అనే ఆలోచన ఉండేది. అందుకని నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. మార్కులు వచ్చినా రాకపోయినా దాని గురించి పెద్ద ఆలోచన చేసేవాడిని కాదు. అది మంచిగా చదువుకునేవాడిని నాకు అర్థమైనంత దాంట్లో. అయితే 10వ తరగతికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి భయం వచ్చింది. తర్వాత స్కూల్లో టీచర్లు వచ్చి నాకు అందరూ కూడా నాతో మంచిగా ఉండేవాళ్ళు. అయితే ఒకనొక దినాన చివరిలో, అంటే ఒక 2 నెలల ఎగ్జామ్స్ ఉంటాయి అనగా, స్టాఫ్ రూమ్లో మాట్లాడుకున్నటువంటి టీచర్లు మాట్లాడుకున్న విషయము నాకు చెవిని పడింది. మా సార్ వచ్చి చెప్పారు, ఏమనంటే, వాడు విజయ్ గారు చదువుతాడు కానీ మంచి మార్కులు రావు, వాడిని మనం దృష్టిలో పెట్టుకోవడం అనవసరం అనేటువంటి ఒక మాట టీచర్లు మాట్లాడుకున్నట్టుగా నాకు తెలిసింది. నేను ఆ రోజు ఆశ్చర్యపోయాను, ఇదేంటి, ఒకవైపు చదువుతున్నానని చెప్తా ఉన్నారు, మరి దృష్టిలో పెట్టుకోవద్దు అంటున్నారు, ఏంటి అని చెప్పి ఆలోచన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నీ భారము యెహోవా మీద. సరే బ్రవా, నాదేం లేదు, నేను చదవాల్సింది చదువుతాను, రాయాల్సింది రాస్తాను, భారము నీది అని చెప్పి ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు దేవుడు మంచి మార్కులతో ఆ యొక్క 10th క్లాస్ పాస్ చేస్తూ వచ్చాడు. నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు, మా టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు. అన్ని ఆ స్థాయి మార్కులు వచ్చినప్పుడు. ఎట్లా దేవుడిని నేను విడిచిపెట్టినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తా వచ్చాడు. తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వటానికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ఆలోచన, నా ఆశ మొదటి నుండి కూడా డాక్టర్ అవ్వాలనేటువంటిది ఆలోచన. అంటే డాక్టర్ అని కాదు, ఆ రంగంలో డాక్టర్ చదివేటువంటి ఆ రంగంలో ఏదైనా రీసెర్చ్ చేయాలి, ఏదైనా పరిశోధన చేయాలనేటువంటిది నా ఆశ. అందుకని చెప్పి నేను డాక్టర్ అవ్వాలి, బైపీసీ తీసుకోవాలని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో వద్దన్నారు, ఎవరు వద్దన్నారు. ఎందుకంటే కొంతమంది బైపీసీ తీసుకొని మధ్యలో ఆగిపోయినటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత నన్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేయాల. ఆ సమయంలో దేవుని చిత్తం ఏంటి అనేటువంటి ఆశ నాలో కలుగుతూ వచ్చింది. ఎట్లా నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోగలని చెప్పి ఒక రుజువు, ఒక సైన్ పెట్టుకున్నాను, ఒక సూచన పెట్టుకున్నాను. ఏమనంటే, పలానా రోజున కాలేజీలు తెరవబడతాయి, ఈ కాలేజీలు తెరవబడే లోపు ఎవరైనా ఒక్కరు నువ్వు బైపీసీ తీసుకో అని చెప్తే నేను బైపీసీ తీసుకుంటాను, లేకపోతే ఎంపీసీఏ తీసుకుంటా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను.
ఇంతమంది జనాల్లో ఎవరు ఒక్కలనే చెప్పరా బైపీసీ తీసుకొని? స్వార్థంతో అలాగ ఆలోచన చేశా. ఇంకో 10 రోజుల్లో కాలేజీలు స్టార్ట్ అవుతాయి అనగా ఎవరు కూడా నాకు బైపీసీ విషయంలో సలహా ఇవ్వ. అందరూ కూడా ఎంపీసీ తీసుకుంటా ఉంటే నేను మా బయాలజీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సహజంగా ఏ చదువు చదివిన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్తే, మా సైన్స్ సార్ దగ్గరికి వెళ్తే, ఆయన బైపీసీ తీసుకో అంటాడు కదా, అట్లా బైపీసీ తీసుకుందా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్న మాట ఏంటంటే, రే నువ్వేమైనా చదువు కానీ బైపీసీ మాత్రం చదవద్దు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది దేవుని యొక్క ఏర్పాటు ఇది కాదని. అలాగ నేను మళ్ళా ఇంటర్మీడియట్ ఎంపీసీలో చదవటము, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళా దేవునికి అప్పగించాను. ప్రభా నేనేం చేయాలి, ఇదిగో నేనైతే ఏమీ సిద్ధపడను, ఎంసెట్ రాస్తాను, క్వాలిఫై అయితే బీటెక్ చేస్తాను, లేకపోతే ఇట్లా డిగ్రీ చేస్తాను అని చెప్పి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకొని అలాగన ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇట్లా రోజులు గడిచిపోతున్న తర్వాత నాది నామకార్థ భక్తి అయిపోయింది. మందిరానికి వెళ్తాను, ఆదివారం మందిరానికి వెళ్ళటం, ఆ దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటాం వస్తూ ఉన్నాను. కానీ హృదయంలో దేవుని చేరుకోలేదు. యవన కాలంలో ఉన్నటువంటి ఆశలు, యవన కాలంలో ఉన్నటువంటి కోరికలు నన్ను పట్టుకొని పీడిస్తూ ఉన్నప్పుడు రాత్రి కాల సమయంలో నా యొక్క ఆశ అంతా కూడా ఏంటంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఈ లోకంలో ఉన్న వారందరికంటే నేను నా స్థానాన్ని హైలో ఉంచుకోవాలని చెప్పి ఎంతగానో ఆలోచన చేస్తుండేవాడిని. అది నా ఇయర్ ఫోన్స్లో నేను పాటలు పెట్టుకొని ఫోన్లో వింటా కూర్చున్నప్పుడు ఒక పాట నా జీవితంలో నా హృదయాన్ని మార్చివేసినటువంటిదిగా చూస్తూ వచ్చాను. ఏమిటి ఆ పాట అంటే, నీ తల్లి గర్భమునున్నప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు, నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించు. ఆలోచన చేయడం ప్రారంభించాను. ఆ పాట పాడుతూ ఉంటే నిజమే కదా, నా తల్లి గర్భంలో నేను ఉండినప్పుడు నా పరిస్థితులు ఏంటి, నిజంగా మా నాన్నగారు వాళ్ళ కుటుంబం అంతా విగ్రహారాధన చేసేటువంటి కుటుంబం. మా అమ్మ వివాహం చేసుకున్న తర్వాత మా అమ్మతో కలిసి మా నాన్న మందిరానికి వెళ్ళాడని విన్నాను. కానీ మరి కుటుంబం అంతా ఈ మధ్య కాలంలో అంటే ఒక నెల క్రితం నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మా నాన్న మా పెదనాన్న కుమారుడు ఆ దినాల్లో బాప్తీసం తీసుకుంటే ఇంటికి పిలిచి కొట్టాడంట. ఎందుకు బాప్తీసం తీసుకున్నావని. అంత భయంకరమైనటువంటి కుటుంబం అది. ఆలోచన చేస్తామంటే నిజంగా అట్టి కుటుంబంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడా? దేవుడు ఆనాడు గనక ఆ పరిస్థితులు కల్పించకపోతే ఈ రోజున నేనేమైపోయి ఉండేవాడిని, నా జీవితం ఏమైపోయి ఉండేది, ఏ విగ్రహాలకు ఆరాధన చేస్తానో లేకపోతే ఏ భౌతికమైనటువంటి స్థితిగతులు కలిగిన వాడిగా ఉండేవాడినో, నిజంగా ఇట్టి ఆత్మీయ స్థితిని నేను కలిగి ఉండేవాడిని కాదు కదా అనే ఆలోచన హృదయంలో ప్రారంభమైంది. తర్వాత దేవుడు ఇంకా మాట్లాడుతా అదే పాటలో తర్వాత అంటాడు, తన చేతులందు రుధిరంపు దారలు స్రవించే నీకోసమే. ఆ కలువరి శిలువలో ఆయన కాచినటువంటి రుధిరంపు దారలు, యేసుక్రీస్తు ప్రభువు కాచినటువంటి రక్తము నా కొరక. నిజంగా యేసు ప్రభువారు నా కొరకు నన్ను ప్రేమించి ఇటు కార్యం చేస్తూ వచ్చాడా అని చెప్పి ఆ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను. చివరి వచనం కూడా ఉంటుంది అదే పాటలో, ప్రభు యేసు నిన్ను సంధించినట్టు సమయము ఇదే. మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే బాల్యకాలం నుండి నేను చేసినటువంటి నా పొరపాట్లు, నా పాపములు, నా దోషములన్నీ కూడా దేవుడు కంటి ముందుకు తీసుకొస్తా ఉంటే కన్నీళ్లతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రభా నన్ను క్షమించు, ఇదిగో ఈ విషయంలో నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు అని చెప్పి ఆ రాత్రి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా హృదయం తేలిక చేయబడింది. అప్పటి వరకు నా గురి ఏదో లోకంలో ఎదగాలి, లోకంలో రాణించాలి అని చెప్పి ఎన్నో రకాల ఆశలు కలిగినటువంటి జీవితము. ఆ రాత్రి నా జీవితంలో నా గురిని మార్చుకున్నాను. ప్రభు ఇక మీదట జీవిస్తే నీ కొరకే నేను జీవిస్తాను. అలాగ దేవుని చిత్తం ఏంటో గుర్తెరిగి ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. రోజులు గడిచిపోయినాయి. ఆదివారం వచ్చేసరికి దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి ఆశ కలుగుతా ఉన్నది. దేవుడు ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను నేను రక్షించాను కదా, నీ జీవితాన్ని మార్చాను కదా, నువ్వు నన్ను ఆరాధించవా అంటే, ప్రభా అందరూ ఉంటే నేను ఎట్లా ఆరాధిస్తాను ప్రభా అని చెప్పి ఒకప్పుడు భయం లేకుండా నిలబడి వాక్యం చెప్పిన వాడిని వయసు పెరిగే కొద్దీ మొహమాటము, భయం వచ్చేసింది.
దేవుడు విడిచిపెట్టలా. ఆరాధన చేసేంతవరకు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఒకరోజు నా ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత ఒక పల్లవి ఎత్తి ప్రభుని ఆరాధిస్తూ వచ్చాను. అలాగ నా దేవుని ఆరాధించడం నేర్చుకున్నాను, ఆరాధించటకు అలవాటు పడిపోతూ వచ్చాను. తర్వాత దేవుడిని అడిగాను, ప్రభా ఏం చేయాలి నేను? దేవుడు నన్ను రక్షించుకున్నావు. ఒకవైపు స్టడీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇంకోవైపు ఆత్మీయంగా ఏం చేయాలి ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు నాతో వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడి. ఆ సంవత్సరం వాగ్దానం అది. అలాగన దేవుడు సండే స్కూల్ పరిచర్లోనికి నన్ను ఆహ్వానించాడు. వెళ్ళాను, సేవకులతో చెప్తూ వచ్చాను, అన్నా నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభు దగ్గర నా పొరపాట్లు నా బలహీనతలు ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి, తర్వాత నేను సండే స్కూల్ పరిచర్లో ఏకీభవిస్తాను. అట్లా సండే స్కూల్ పరిచర్లో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుడు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం యెహోషువ 1:8, యెహోషువ 1:6-8 కలిసి ఉంటాయి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక నీవు తప్పిపోకూడదు. దేనినైతే నేను వద్దు అనుకొని విడిచిపెట్టి జీవిస్తా ఉన్నానో దేవుడు మరలా అదే వాగ్దానం, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపక నీవు తప్పిపోకూడదు. దేవుని వాక్యాన్ని కాదు అంటే వచ్చే నష్టం ఏంటో నాకు తెలుసు. వెంటనే మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభం. ఏంది ప్రభా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు? ఒకవేళ నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావా? నా వల్ల కాదు. కానీ దేవుని చిత్తము ఒకసారి బయటపడినాక విధేయత చూపించకపోతే వచ్చే నష్టం ఏంటో గుర్తెరిగి మరలా ప్రార్థన చేయడం ప్రారంభించా. ప్రభు నువ్వు నాకు ఒక వాగ్దానం ఇచ్చావు, బాగానే ఉంది, ఇంకొక 2 వాగ్దానాలు ఇస్తే అప్పుడు నేను తీర్మానంలోనికి వస్తాను, సేవలోనికి వస్తాను, లేకపోతే నా జీవితాన్ని నేను చూసుకుంటాను. 2 వాగ్దానాల కొరకు 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాను. అందులో ఒక సంవత్సరం ముఖ్యంగా నా స్టడీస్ కంప్లీట్ అవుతున్నప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ప్రభు నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే పవిత్రమైన వరములతో నేను నిన్ను నింపుతాను. అది 2వ వాగ్దానం. స్టడీస్ అయిపోయినాయి, ఖాళీగా ఉన్నాను. ఒకవైపు దేవుడు సేవకు పిలుస్తూ ఉన్నాడు, ఇంకొక వైపు ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన. కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టం లేక మరలా 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ సంవత్సరం మరలా దేవుడు ఇచ్చిన వాగ్దానం హగ్గయి 2:21, నేను నిన్ను ఏర్పరచుకొని నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకునేదాన్ని. ఆ రోజున నాకు అర్థమైంది, దేవుడు నన్ను దీని కొరకే పుట్టించాడు, దీని కొరకే నన్ను ప్రత్యేకించాడు, దీని కొరకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడని గుర్తెరిగి 2019వ సంవత్సరము అలాగ నా ప్రభు యొక్క సేవలోనికి పరిపూర్ణంగా రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడే మార్గాలు తీసే. నిజంగా ఆ వయసు చాలా చిన్నది. ఇప్పుడు కూడా నేను చూడటానికి చాలా చిన్నోళ్ళలాగా కనబడుతుంటాను. అప్పుడు సన్నగా మరీ ఇంకా చిన్నపిల్లలాగా ఉండేవాడిని. అలాంటి వయసులోనే దేవుడు ఆయా ప్రాంతాల్లో పరిచర్లో ఉపయోగించుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుని యొక్క ఏర్పాట్లో ఉండి అద్దంకి గాజులపాలెంలో బేతేలు ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క పరిచర్లో ఆయన నన్ను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అద్దంకిలో సేవ చేస్తూ ఉన్నాను. ఆ యొక్క సంఘం కొరకు, నా సేవ ఫలింపు కొరకు ప్రార్థన చేయండి. ఇలాగ నా జీవితంలో సమాధానం కలిగినటువంటి స్థితి దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి లోబడి ఆ ప్రకారము చేయుట ద్వారా సంపాదించుకుంటూ వచ్చాను. సేవకు వస్తానంటే మాది సేవా కుటుంబమే, అయినా సరే ఇంట్లో ఎన్నో రకాల పరిస్థితులు. 2 సంవత్సరాలు మా ఇంట్లో శోధనలు, రకరకాల పరిస్థితులు, అయిన దానికి కాదని దానికి నా మీద రకరకాల ఆరోపణలు. ఎందుకంటే ఇంట్లో మరి చదివించింది నన్ను ఒక్కడిని, అందరం చదువుకున్నారు, ప్రత్యేకంగా నా మీద దృష్టి ఉంచి నన్ను తాతయ్య అమ్మమ్మ వాళ్ళు చదివిస్తే ఉద్యోగం లేకుండా సేవకు వస్తున్నానని చెప్పి రకరకాలుగా వారు బాధపడుతూ వచ్చారు. కానీ దేవుడు వారితో మాట్లాడాడు, వారికి దేవుడు సమాధానం ఇచ్చాడు. తర్వాత దేవుడు నన్ను అలాగ పరిచర్లో ఉపయోగించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవునిని ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనటం. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఏమొచ్చినా సరే ప్రభా నేను నీ వాక్యానికి లోబడతానని చెప్పి ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. నీ జీవితము ప్రభుకు కృతజ్ఞతగా సమర్పించుకో.